తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ 30% జీతాలు అలవెన్స్లు పెంచాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మెతో సినిమా పరిశ్రమ మొత్తం కుదేలైంది. షూటింగ్లు ఒక్కసారిగా ఆగిపోవడంతో ఇండస్ట్రీ నిలిచిపోయింది. కొంతమంది నిర్మాతలు తెలుగు సినిమా వర్కర్స్ ఇతర రంగాలతో పోలిస్తే ఎక్కువ సంపాదిస్తున్నారని, అందుకే సమ్మె అవసరమని అన్నారు. మరికొందరు గత 3 సంవత్సరాలుగా పెంపు లేనందున వర్కర్స్ డిమాండ్ న్యాయమని అంగీకరించిన ఒక్కసారిగా 30% పెంపు కష్టం అని భావించారు. ఈ పరిస్థితిలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సీనియర్ సభ్యులు వర్కర్స్ ప్రతినిధులతో సమావేశమై పరిష్కారం కోసం చర్చించారు. వేతనాలు పెంచడానికి అంగీకరించిన వర్కర్స్ కోరినంత మాత్రం కాదు, దశల వారీగా పెంచే ప్రతిపాదన చేశారు. సీనియర్ ప్రొడ్యూసర్ దామోదర ప్రసాద్ వివరాలు మీడియాకు చెప్పారు. రోజుకు 2000 రూపాయలు సంపాదించే వర్కర్స్ కి ఈ సంవత్సరం 15% పెంపు, వచ్చే సంవత్సరం 5% పెంపు, మూడో ఏడాది మరో 5% పెంపు. రోజుకి 1000 రూపాయలు సంపాదించే వర్కర్స్ కి ఇప్పుడే 20% పెంపు, రెండో సంవత్సరం పెంపు లేదు, మూడో సంవత్సరం ఏడాది 5% పెంపు. అయితే చిన్న బడ్జెట్ సినిమాల్లో పనిచేసే వారికి వేతనాలు అలాగే ఉంటాయి. ఎందుకంటే చిన్న సినిమాలపై భారం అవ్వకూడదనే ఉద్దేశం. ఈ ప్రతిపాదనను వర్కర్స్ అంగీకరిస్తేనే అమలు చేస్తామని, తుది నిర్ణయం 2 వర్గాల పరస్పర అంగీకారంపై ఆధారపడి ఉంటుందని దామోదర్ ప్రసాద్ తెలిపారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.